హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ పూట కొద్దిసేపు దేవుని వాక్యాన్ని విన్నాం. గత వారం వరకు మనం 7 సంఘాల గురించి, వాటి వివరణ గురించి, అవి నేర్పే మా పాఠాల గురించి విన్నాం. ఈ పూట పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 4-5 వచనాలు చదువుకుందాం. అమూల్యమును సజీవమునైన రాయగు ప్రభునొద్దకు వచ్చిన వారై సజీవమైన రాళ్ళవలే ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. హల్లెలూయా. శబ్దం గట్టిగా హల్లెలూయా. ఇది పేతురు తన సంఘానికి చెప్తున్న మాట. ఇది అపోస్తలుడైన పేతురు దేవుడు తనకిచ్చిన సంఘంతో లేఖ రాస్తా ఉన్నాడు. ఏంటంటే, తాను ఎప్పుడైతే మేడగదిలో దేవుని ఆత్మను పొందుకున్న తర్వాత, దేవుని ఆత్మ ఇచ్చే ధైర్యాన్ని పొందుకున్న తర్వాత, ఆ ధైర్యముతో ఒక చోట దేవుని వాక్యం అందిస్తే 3,000 మంది రక్షించబడినట్లుగా, 3,000 మంది స్పందించినట్లుగా మనం వింటాం. ఆ మాట కూడా అపోస్తలుల కార్యంలో ఉంటుంది. తర్వాత చదువుదాం. ఆ యొక్క రక్షించబడిన తర్వాత అపోస్తలుడైన పేతురు ద్వారా ఏ సంఘాలు కట్టబడ్డాయో ఆ సంఘాల గురించి లేఖ రాస్తూ, ఇదిగో బహు కష్ట సమయములో, బహు నష్ట సమయములో, మా వింటున్నారా, బహు శోధన కాలంలో, బహు ఇబ్బందుల కాలంలో, ఇరుకైన మార్గముల్లో మీరు మాత్రం తొలగిపోలేదు. సంగమా, మీరు మాత్రం తొలగిపోకుండా సజీవమైన రాళ్ళ వలె నిలబడ్డారు. హల్లెలూయా. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. సజీవమైన రాళ్ళ వలె మీరు నిలబడ్డారు. నిలబడ్డమే కాకుండా సజీవమైన రాళ్ళ వలె ఒకరినొకరు అంటు కట్టబడి ఆత్మ సంబంధమైన దేవుని మందిరముగా మీరు కట్టబడ్డారు. మీరు నాటబడ్డారు. మీరు అలాగే ఏర్పాటు చేయబడ్డారు అన్న మాట రాస్తున్నాడు. ఆ మాట మనం చదివితే మరి ఈ సంఘం గురించి ఎందుకు అంత తీవ్రత కలిగి రాస్తున్నాడంటే, ఇంతకుముందు చదివినట్టుగా చెప్పబడినట్టుగా అపోస్తలుల కార్యము వారి ప్రారంభం చూడండి. అపోస్తలుల కార్యంలో పేతురు ద్వారా 2వ అధ్యాయం 37వ వచనం, 38, 37, 38. బాప్తిస్మము పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరము పొందుదురు. చాలు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ విధంగా దేవుని సువార్త ప్రకటించబడినప్పుడు, దేవుని మాటలు బోధించబడినప్పుడు వారి హృదయములో నొచ్చుకొని పాప క్షమాపణ కొరకు మరి మీరు ఏం చేయాలి అంటే, పాప క్షమాపణ పొందుకోవాలి, బాప్తిసం తీసుకోవాలి, రక్షించబడాలి, వేరుబాటు జీవితాన్ని చేయాలి, దేవుని కొరకు ఒక ప్రత్యేకమైన అనుభూతి కలిగి జీవించాలి, ప్రత్యేకమైన జనాంగంగా మనం జీవించాలి అని సేవకుడైన పేతురు ద్వారా బోధించబడిన ప్రతి మాట ఆ సంఘం నిలబడి, ఆ సంఘం విని ఆ ప్రకారం పాటిస్తూ ఎంత కష్టం వచ్చినా దేవుని మందిరముగా కట్టబడిన వారు తొలగిపోలేదట. హల్లెలూయా, హల్లెలూయా. సరే, ఈ పూట ఆ మాట ఎందుకు చెప్తున్నామంటే, అక్కడ ఒక మాట వాడబడింది, సజీవమైన రాయి. సజీవమైన రాయి, సజీవమైన రాయగు ఎవరి గురించి చెప్పబడిందంటే, మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన సజీవుడై ఉన్నాడు. సజీవమైన రాయిని అనుసరించి ఆ రాయిని ఆనుకున్న మీరు కూడా సజీవమైన రాళ్ళ వలె ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడని తేటగా చెప్పబడింది.
ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం సంఘానికి వస్తున్నాం, దేవుని మందిరానికి వస్తున్నాం, దేవుని వాక్యాన్ని వింటున్నాం. అయితే కొన్ని నిర్ణయాలు మన జీవితంలో తీసుకోవాలి. సంఘానికి వస్తున్న మనం ఏదో నామకార్థంగా వచ్చిపోతున్నామా, లేదంటే ఏదో ఆ టైంకి ఆదివారం కాగానే ఆదివారం ప్రార్థనకి వెళ్ళాలి కదా, మరి రాకపోతే పాస్టర్ అడుగుతాడు కదా, రాకపోతే పక్కింటలు అడుగుతారు కదా అన్నట్టుగా కాదు. నీవు దేవుని మందిరానికి వస్తున్న నీవు, సంఘానికి వస్తున్న నీవు, దేవుని వాక్యం విన్న తర్వాత ఒక మార్పు కలిగి, ఒక నిశ్చయత కలిగి ఒక నిర్ణయం తీసుకోవాలి. ఆ నిర్ణయాలు నిన్ను సజీవమైన రాయిలాగా, సజీవమైన రాళ్ల వలె కట్టబడిన ఆత్మ సంబంధమైన ఆలయముగా నిన్ను మారుస్తాయి. ఏవి? నువ్వు తీసుకున్న నిర్ణయం, నువ్వు తీసుకుంటున్న నిర్ణయం. మనం ప్రపంచ వింతలలో చూస్తే పిరమిడ్స్ కూడా ఒక వింత. ఆ పిరమిడ్స్ మమ్మీ అండ్ ఫెరస్ అంటే వాళ్ళ సమాధులు. అక్కడ ఐగుప్తులో పిరమిడ్స్ కట్టారు. ఐగుప్తులో పిరమిడ్స్ ఉంటాయి. అవి వరల్డ్ వండర్స్లో అవి కూడా ఒక వండర్. అయితే చూడండి అవి ఎట్లా కట్టంటే, అంటే మ్యాథ్స్లో చెప్తారు, మ్యాథ్స్ సబ్జెక్ట్లో పర్ఫెక్ట్ ట్రయాంగిల్ షేప్లో ఎటు చూసిన డైమెన్షన్స్ అన్ని సమానం కట్టారట. ఇప్పటికీ అంతు చిక్కని టెక్నాలజీ ఎట్లాగా ఆ టెక్నాలజీ ఈక్వల్గా కట్టారు. అయితే అక్కడ పరిపాలిస్తున్న ఐగుప్తు రాజులకు ఒక అలవాటు ఏంటంటే, వారు చచ్చిపోయిన తర్వాత వారు వాడిన వస్తువులు ఉంటాయి కదా. ఇప్పుడు మన దగ్గర మన భారతదేశంలో ఏం చేస్తారు, మనిషి చచ్చిపోతే ఆ బట్టలు కానీ అవన్నీ తీసుకెళ్ళి ఎక్కడో పడేస్తారు. ఈ యొక్క ఐగుప్తులు అలా కాదు. వారు వాడింది ఏదైనా, బట్టలు కానీ, బంగారం కానీ, వజ్రాలు కానీ, వారు సంపాదించినన్ని వారితో తీసుకెళ్తారు, విలువైన ఆ సమాధులు పెట్టడం వాళ్ళ అలవాటు. అట్లా ఈ పిరమిడ్స్లలో అన్నిట్లో వాళ్ళ సమాధులు ఉన్నాయి. అయితే ఆ యొక్క ఈజిప్ట్ని పరిపాలించిన ఆఖరి రాజు ట్యూట్ అనే ఒక రాజు ఉన్నాడు. అతి చిన్న వయసులో చనిపోయాడు. 16 సంవత్సరాలకే ఆయన చనిపోయాడు. చనిపోయిన తర్వాత ఆయన వాడిన బంగారం, వజ్రాలు, విలువైన వస్తువులన్నీ ఆయనతో పాటు సమాధులు కట్టేవారు. కట్టిన తర్వాత ఈ యొక్క కొన్ని రోజుల తర్వాత ఐగుప్తులో, అదే ఈజిప్ట్లో కొన్ని రోజుల తర్వాత ఈ యొక్క శాస్త్రవేత్తలు దాన్ని ఏమంటారు, పరిశోధన చేయడానికి ఆ వార్తలు విని, అరే ఐగుప్తులు ఆనాడు పరిపాలించిన రాజులు ఫరోలు వారు ఏం చేశారంటే, వారు వాడిన వస్తువులు బంగారం, వెండి వాళ్ళతో ఉన్నాయంట. మనం ఆ సమాధులు ఎక్కడున్నాయో కనిపెడితే ఆ బంగారం, ఆ వజ్రాలు మనం తీసుకోవచ్చు అనుకొని ఒక యవనస్తుడు ఏం చేశారంటే, ఒక టీం తీసుకొని, కార్టోస్ ఆయన పేరు, ఆ సైంటిస్ట్ ఏం చేశారంటే తనతో ఒక టీం తీసుకొని 40 సంవత్సరాలు తవ్వారంట. ఎన్ని సంవత్సరాలు చెప్పండి? ఎన్ని సంవత్సరాలు? 40 సంవత్సరాలు త్రవ్వకాలు చేశారు. ఇక్కడ తవ్వారు, వెళ్ళలే, అక్కడ తవ్వారు, ఇక్కడ తవ్వారు, ఎక్కడ తవ్వినా వెళ్ళలేదు. ఇది కావట్లేదు, ఎక్కడున్నాయో తెలియట్లేదు అనుకొని 40 ఏళ్ళు కష్టపడి ఏం దొరకపోతే వదిలిపెట్టేసి ఇక ఇంటికి వచ్చేసారట. ఎవరికి వారు డిస్పస్ అయ్యి ఆ ప్రాజెక్ట్ని, ఆ టీంని వదిలిపెట్టారట. ఇంటికి వచ్చిన తర్వాత కొన్ని రోజుల తర్వాత తనకు కుమార్తె ఉంది, ఒక్కగానొక్క కుమార్తె ఆ సైంటిస్ట్కి. ఆ కుమార్తె అడిగిందంట, డాడీ నువ్వెందుకు మరలా ఆ త్రవ్వకాలను ప్రారంభించకూడదు? నువ్వు 40 సంవత్సరాలు కష్టపడ్డావు కదా, 40 సంవత్సరాలు ప్రయాసపడ్డావు, ఎంతో ప్రయత్నాలు చేసావు కదా, ఎందుకు ఆఖరిసారి ఎందుకు ప్రయత్నించకూడదు అని అడిగిందట. తనకు ఒక్కగానొక్క బిడ్డ, ఇక తాను చెప్తే మరి మాట రివర్స్ అంటే ఏం బాధపడతాను అనుకుని తన మాట ఎందుకో సంతోషం అనిపించి మరలా ఆ టీమును అందరిని గ్యాదర్ చేసి 60 ఏళ్ళ వయసులో మళ్ళా వెళ్ళి త్రవ్వడం ప్రారంభించాడంట. ఎక్కడైతే తాను 40 సంవత్సరాల కిందట ఫస్ట్ త్రవ్వకం ప్రారంభించాడో అక్కడనే తవ్వారట. త్రవ్వితే ఒక్క అడుగు లోతునకు తవ్వగానే ఏదో బండలాగా ఏర్పడిందట. ఆ బండను తీస్తే లోపల చిన్న గదిలాగా ఉంది. ఆ గదిలో అడుగు పెడితే చుట్టూ ఇటుకలు కూడా కట్టబడిందట. ఈ కార్టూస్ ఏం చేశాడంటే ఒక గుణపం తీసుకొని ఒక ఇటుక రాయి కొట్టాడంట. కొట్టి దాంట్లో నుంచి ఆ చిన్న దీపం పెట్టి చూస్తున్నాడు కానీ తలకాయ బయటికి రావట్లా. దెయ్యం పట్టిందేమనుకుంటున్నావు? కాదు, చూస్తూనే ఉన్నాడు, తలకాయ బయట తీయట్లా. ఈ పక్కన అసిస్టెంట్ వచ్చి, సార్ ఏమైంది సార్ అంటే, చూడన్నాడట.
పోయి చూస్తే లోపల బంగారం, వజ్రాలు, ఈ యొక్క ట్యూట్ యొక్క ఆఖరి రాజు యొక్క శవం, వాళ్ళ శవం ఎట్లుంటుందంటే దానికి ఒక విలువైన వస్త్రం, ఏమంటారు ఇప్పుడు యేసుప్రభు చనిపోయినప్పుడు అత్తరు విలువైన సాంబ్రాన్ని రాస్తారు కదా, అవి అలాగే ఉంటాయి. చూసి ఆశ్చర్యపోయాడు. ఏంటి సార్ ఇంతకాలం 40 ఏళ్ళు కష్టపడ్డారు, దొరకంది ఇప్పుడు దొరికిందని సంతోషపడచ్చు కదా, ఎగిరి గంతేయాల్సింది పోయి అసలు సంతోషం లేదంటే 40 సంవత్సరాల ముందు ఇక్కడనే ప్రారంభించాను అయ్యా, నేను ఈ త్రవ్వడం ఇక్కడే ప్రారంభించాను. అయితే అప్పుడే ఒక్క అడుగు లోతుగా తవ్వాలని నిర్ణయం తీసుకుంటే, అప్పుడే ఒక్క అడుగు లోతు తవ్వుంటే అప్పుడు మంచిగా ధనం దొరికేది. నేను నా జీవితంలో ఆ యొక్క ధనం అంతా ఉపయోగించుకునేవాడిని. ఇప్పుడు నేను ముసలోన్ని అయిపోయాను. ఇప్పుడు దొరికినా ఉపయోగించుకునే వయస్సు నా దగ్గర లేదు, దాన్ని ఉపయోగించుకునే శక్తి నా దగ్గర లేదు, అందుకే సంతోషంగా లేనన్నాడట. హల్లెలూయా, శబ్దం గట్టి హల్లెలూయా. ప్రియమైన దేవుని సంగమా, దేవుని మందిరానికి వస్తున్న నీవు ఒక మంచి నిర్ణయం తీసుకోవాలి. యవనస్తులు ఒక మంచి నిర్ణయం తీసుకోవాలి. ఆ నిర్ణయమే నీ జీవితాన్ని సజీవమైన రాయిగా నిలబెడుతుంది. ఆ నిర్ణయమే నీ జీవితాన్ని ప్రభావితం చేస్తుంది. ఆ నిర్ణయమే నీ భవిష్యత్తును కడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. కొద్దిమంది తీసుకుంటారు, కొన్ని తప్పుడు నిర్ణయాలు తీసుకుంటారు, జీవితాంతం బాధపడతారు. తప్పుడు అడుగులేస్తారు, జీవితాంతం నష్టపోతారు. తీసుకోవాల్సిన నిర్ణయం దేవుని సన్నిధిలో ఒక మంచి నిర్ణయం తీసుకుంటే తన జీవితమే ఒక మార్చబడుతున్నట్టుగా దేవుని వాక్యం సెలవిస్తారు. ఇక్కడ చెప్పబడుతుంది సజీవమైన రాయి. తృణీకరించబడిన వ్యక్తి ఒక సజీవమైన రాయిగా. ఈ రెండు అర్థాలకు ఒక వ్యక్తి దానికి ఈ రెండు, తృణీకరించబడిన వ్యక్తులు, రెండోది సజీవమైన రాయిగా మార్చబడిన ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి ఏ ప్రాంతం నుంచి చెందినవాడంటే సమరయ ప్రాంతం నుంచి. చెప్పండి, ఏ ప్రాంతం? సమరయ ప్రాంతం. మన బైబిల్లో లాస్ట్లో మ్యాప్స్ ఉంటాయి. దాంట్లో మనం చూస్తే ఇక్కడ యూదయ ఉంటుంది, ఎదురుగా సమరయ ఉంటుంది, దాని తర్వాత గలిలయ ఉంటుంది. యూదులు గలిలయకి వెళ్ళాలంటే ఈ సమరయ త్రోవన వెళ్తే 3 రోజులు వెళ్ళొచ్చు. ఎన్ని రోజుల్లో? 3 రోజుల్లో వెళ్ళిపోతారు. కానీ ఈ యూదులు ఏం చేస్తారంటే 3 రోజులు వెళ్ళవలసిన ప్రయాణాన్ని 30 రోజులు చేయడానికనే ఇష్టపడతారు, కానీ సమరయ ప్రాంతం నుంచి వెళ్ళడానికి ఇష్టపడరట. ఎదురుగా యోర్దాను నది 2 సార్లు దాటి వెళ్ళడానికనే ఇష్టపడతారు, సమరయ ప్రాంతంలో అడుగు పెట్టడానికి ఇష్టపడ్డారు. ఎందుకంటే వారు తృణీకరించబడిన వారని. చిన్న చూపు. ఆ ప్రాంతం ఒక భయంకరమైన ప్రాంతం అని చిన్న చూపు. అటువంటి ప్రాంతంలో నుంచే ఎవరు అడుగు పెట్టని ఆ ప్రాంతంలో, ఏ యూదుడు అడుగు పెట్టని ఆ ప్రాంతంలో, అందరూ తృణీకరించిన ఆ ప్రాంతంలో తృణీకరించబడిన ఒక వ్యక్తిని ప్రభు ఎన్నుకొని సజీవమైన రాయిగా మార్చి తన ద్వారా అనేక ఊర్లనే రక్షించాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరా వ్యక్తి? చెప్పండి, ఎవరా వ్యక్తి? సమరయ స్త్రీ. ఆమె ఒక సమరయ పట్టణం చెందిన వ్యక్తి. అందుకే ఆమె అంటది, ఆ యొక్క మధ్యాహ్నం పూట 12 గంటలకు వస్తుంది బావి దగ్గర. ఎవరు లేని టైంలో వచ్చి నీళ్ళు త్రోవకపోవడం, ఎవరైనా చూస్తే, ఎందుకంటే యూదులకు సమరయులకు సాంగత్యం లేదు. అంతగా తృణీకరించబడిన వ్యక్తి, అంతగా విమర్శించబడిన వ్యక్తి, అంతగా ప్రక్కకు పెట్టబడిన వ్యక్తి. ఆ వ్యక్తిని ప్రభు ఎలా ఎన్నుకున్నాడు? ఎందుకు తెలుసా? వాళ్ళు మాత్రం తృణీకరించబడిన ఆ వ్యక్తి ఒక మంచి నిర్ణయం తీసుకుంది. ఆ నిర్ణయం తన జీవితంలో చూడండి దేవుని పరిచర్య చేయడానికి వారధిగా మారింది. హల్లెలూయా, శబ్దం గట్టిగా హల్లెలూయా. ఎందుకు? గలిలయ ప్రాంతంలో లేరా? చదువుకున్న వాళ్ళు ఉన్నారండి. పరిసయ్యులు అంటే తెలుసా? పరిసయ్యులు ఎంత నిష్ఠ కలిగి ఉంటారంటే చాలా నిష్ఠ. ఎంత నిష్ఠ అంటే వారు ప్రార్థన చేసేటప్పుడు కానీ, వారు ఉపవాసం ఉన్నట్టు కానీ, వారిలాగా సిస్టమ్ ఎవరు పాటించరు. ఇక అంత ఖచ్చితంగా ఉంటారు. కానీ దేవుడు వారిని ఎన్నుకోవడానికి ఇష్టపడలా.
తృణీకరించబడ్డ వ్యక్తి, లోకం చేత తృణీకరించబడ్డ వ్యక్తి, చూడండి మనుషుల చేత తృణీకరించబడ్డ వ్యక్తి ప్రపంచమంతా ప్రక్కన పెట్టిన ఆ ప్రాంతంలో నుంచి తన పరిచర్య జరగాలని ప్రభు ఇష్టపడతా ఉన్నాడు. హల్లెలూయా. ఒక మంచి నిర్ణయం తీసుకునే సజీవమైన రాయి లాంటి వ్యక్తి కొరకు ప్రభు చూస్తా ఉన్నాడు. ఈ దినం మనలో కూడా మందిరానికి వస్తున్న మనలో కూడా మనుషుల చేత తృణీకరించబడుతున్నామేమో, పరిస్థితుల చేత తృణీకరించబడుతున్నాం. వీళ్ళ వల్ల ఏం కాదు, వీని వల్ల ఏమవుతుంది, గీయం వల్ల ఏమవుతుంది, అంత జ్ఞానం లేదు, తెలివి లేదు, చదువు లేదు, ఏ ఆలోచన లేదు అన్న తృణీకరిస్తున్నారేమో. నువ్వు సరైన నిర్ణయం తీసుకుంటే దేవుడు కూడా నిన్ను ఒక సజీవమైన రాయిగా మార్చాలనుకుంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. బలిపీఠానికి ఉపయోగపడే రాయి, మందిరం కట్టడానికి ఉపయోగపడే రాయి, దేవుని ఆలయంలో స్తంభంగా నిలబెట్టబడిన రాయిగా నిన్ను మార్చాలనుకుంటున్నాడు. అయితే ఒకటి, నువ్వు తీసుకోవాల్సిన నిర్ణయం, నువ్వు తీసుకుంటున్న నిర్ణయం. సమరయ స్త్రీ గురించి మనం చదివితే, నీళ్లు తీసుకోవడానికి బావి దగ్గరికి వచ్చిందా, వచ్చిన తర్వాత నీళ్లు తీసుకోవడానికి ఉన్నప్పుడు యూదుడైన అక్కడ యూదులు ఎవరికి కనబడని టైంలో వస్తుంది, వచ్చి నీళ్ళు తీసుకుంటున్నప్పుడు యేసు ప్రభు అలసిపోయి అక్కడ కూర్చున్నట్టుగా వింటాం. కొద్దిమందికి ఉన్న డౌట్ ఏంటంటే, మనం యేసు ప్రభు చరిత్ర మనం ఏ సంవత్సరంలో పడుతుంది, ఆయన యేసు ప్రభు ఈ లోకంలో ఎన్ని సంవత్సరాలు జీవించాడు? 33.5 కదా. మరి బైబిల్లో మనకు కనబడేది ఎన్ని సంవత్సరాలు కనబడుతుంది? ఆయన పుట్టుక అవపడుతుంది, 12 సంవత్సరాల దాకా అవపడుతుంది, తర్వాత 30 ఏళ్ళ నుంచి 33.5 సంవత్సరాలు అంటే 3.5 సంవత్సరాలు పరిచర్య అవపడుతుంది. 12 నుంచి 30 ఏళ్ళ వరకు యేసు ప్రభు చరిత్ర బైబిల్లో అవపడుతుందా? చూసారు, ఎవరు చదివిరా? ఏమో మరి, ప్రపంచం అంతా కానీ మీరు చదివినట్టున్నారు. యేసు ప్రభు చరిత్ర 12 సంవత్సరాల నుంచి 30 ఏళ్ళ వరకు ఆయన గురించి రాయబడాల. కొద్దిమంది మతోన్మాదులు ఏం చేస్తారంటే, ఇవి తీసుకొని యేసు ప్రభు ఆ టైంలో ఇండియాకి వచ్చాడు, ఇక్కడ మ్యారేజ్ చేస్తున్నాడు, ఇక్కడ ఒక పెద్ద ఆశ్రమాన్ని కట్టాడు, ఎన్నెన్నో చెప్తుంటారు. అయితే ఒక భక్తుడు రాశాడు, సైలెంట్ టీయర్స్ ఆఫ్ జీసస్ అనే పుస్తకం రాశాడు. యేసు ప్రభు జీవితంలో ఆయన ఈ 12 సంవత్సరాలు దాటిన తర్వాత యవన దశలో ఉన్నప్పుడు యోసేపు మరణించినట్టుగా, తండ్రి మరణించినట్టుగా, తండ్రి మరణించిన తర్వాత ఈ యొక్క 4 తమ్ములను 2 చెల్లెలను వీరిని కుటుంబాన్ని నడిపించడానికి యేసు ప్రభువే వడ్రంగి పని చేసినట్టుగా, ఒక పెద్ద కుమారునిగా నిలబడి ఆ ఇంటికి చేయవలసిన బాధ్యతలన్నీ చేసినట్లుగా ఒక భక్తుడు సైలెంట్ టీయర్స్ ఆఫ్ జీసస్ అని ఒక పుస్తకం రాశాడు. నేను కూడా ఒక చెప్తుంటే విన్నాను. అది చూడండి, ఆయన మనలాగానే శోధించబడ్డాడు, ఆయన మనలాగానే ఉపవాసం ఉన్నాడు, మనలాగానే ఆకలి ఆయనకు కూడా కలిగింది, అయితే మనలాగానే అలసట ఆయనకు కూడా కలిగింది. అక్కడ రాయబడి ఉంటుంది, ఆయన అలసిపోయి కూర్చున్నాడంట, ఆ బావి దగ్గర కూర్చున్నాడు. సమరయ స్త్రీ వచ్చింది, ఆమె నీళ్ళు అడిగాడు. అయ్యా, మీరు యూదులు, ఎట్లా గుర్తుపట్టింది? ఇప్పుడు ఈమె సమరయులని యేసు ప్రభుకి అర్థమైంది, సరే ఆయన దేవుడు కనుక అర్థమైంది అనుకున్నా. మరి యేసు ప్రభు యూదులని ఎట్లా గుర్తుపట్టింది? ఎగ్జాక్ట్లీ, వాళ్ళ వేసుకునే వస్త్రాలు. ఆ కాలంలో ఏంటంటే యూదులు మాత్రమే ఒక విధంగా వాళ్ళ డ్రెస్సింగ్ స్టైల్ ఉండేది, వారు వేసుకునే వస్త్రాలు వారికి యూదులని ఈజీగా చెప్పొచ్చు. అట్లా గుర్తుపెట్టి వెంటనే చెప్పింది, మీరు యూదులు, మాతో సాంగత్యం లేదు, మీతో కూడా మాట్లాడే అర్హత కూడా మాకు లేదని చెప్పింది. నీళ్లు ఇవ్వమని చెప్పాడు, తన జీవితాన్ని అడిగాడు. అవన్నీ అడిగిన తర్వాత నేను అంటున్నాను, ఆ ఒక్క గడియ ఆ సమరయ స్త్రీ జీవితాన్ని మార్చేసింది. హల్లెలూయా, శబ్దం గట్టి హల్లెలూయా. లోకం చేత తృణీకరించబడిన వ్యక్తి, మనుషుల చేత విసర్జించబడిన వ్యక్తి, ప్రపంచం అంతా ప్రక్కన పెట్టిన ఆ వ్యక్తి జీవితం ఎప్పుడు మారిందంటే, ఒక్క గడియ యేసయ్యతో ఉన్నప్పుడు, యేసయ్యతో మాట్లాడినప్పుడు, యేసయ్యకు సమయం ఇచ్చినప్పుడు, తన జీవితాన్ని చెప్పినప్పుడు తన జీవితం ఎంతగా మార్చబడిందంటే, యేసు ప్రభుతో కొద్దిసేపు
ఆమె ఉండడానికి ఆమె ఉండిన తర్వాత వెళ్తూ వెళ్తూ ఊరికి ఏం చెప్పింది తెలుసా? కొద్ది దూరం పోగానే ఆయన ప్రవక్త అని చెప్పింది. కొద్ది దూరం పోగానే ఈయన మెస్సయ్య అని చెప్పింది. కొద్ది దూరం పోగానే నా బ్రతుకంతా నాకు చూపెట్టిన ఈయన క్రీస్తు కాడా అని చెప్పింది. ప్రవక్త అని గుర్తుపెట్టింది, మెస్సయ్య అని గుర్తుపెట్టింది, క్రీస్తు అని గుర్తుపెట్టింది. మరి ఇన్ని సంవత్సరాల మందిరానికి వస్తున్న నీవు నా దేవుడు అద్భుతకరుడు, నా దేవుడు ఆశ్చర్యకరుడు, నా జీవితాన్ని బాగు చేసిన మహనీయుడని ఏ రోజైనా చెప్పావా? ఏ రోజైనా ప్రపంచానికి చెప్పావా? ఏ రోజైనా నీ ప్రక్కింటి వారికి చెప్పావా? నీ కుటుంబీకులకు చెప్పావా? నా దేవుడు నా జీవితాన్ని బాగు చేస్తే, పలానా టైంలో నన్ను బాగు చేస్తే, ఇదిగో నేను అన్నిట్లో వెనుకబడిన స్థితిలో ఉన్నప్పుడు నా దేవుడు ముందుండి నన్ను నడిపించాడు. ఒక్క గడియలోనే ఆమె గుర్తుపెట్టింది. కానీ ఈరోజు ఇన్ని సంవత్సరాలైనా మరి నువ్వు గుర్తుపట్టలేకపోతున్నావు. ఆయన స్వభావాన్ని గుర్తుపట్టలేకపోతున్నావు, ఆయన సుగుణాలను గుర్తుపట్టలేకపోతున్నావు, ఆయన తత్వాన్ని గుర్తుపట్టలేకపోతున్నావు, ఆయన చేస్తున్న అద్భుతాలను కన్నులారా చూడలేకపోతున్నావు. కారణం తెలుసా? నీవు ఒక నిర్జీవమైన రాయిగా ఉన్నావు, జీవం లేని రాయిగా ఉన్నావు. పేరుకు మాత్రమే మందిరానికి వస్తున్నావు కానీ మృతమైన అనుభవాలను జీవిస్తా ఉన్నావు, మృత సంబంధమైన అనుభవాలను నడుస్తా ఉన్నావు. మందిరానికి వస్తున్నావు కానీ ఇంకా నీ యొక్క ఆలోచనలు మారలా. మందిరానికి వస్తున్నావు కానీ నీ యొక్క మాట మారలేదు. మందిరానికి వస్తున్నావు కానీ కేవలం పై భక్తి, నామకార్థ భక్తిలోనే నిలబడుతున్నావు. అవి విడిచిపెట్టి నిర్జీవమైన స్థితిలో ఉన్న నీవు, నిర్జీవమైన రాయిగా ఉన్న నీవు, లోకమంతా తృణీకరించబడిన నిన్ను జీవం కలిగిన సజీవమైన రాయి దగ్గరికి రాగలిగితే, యేసు ప్రభువును కలుసుకోగలిగితే, ఆయనకు సమయం ఇవ్వగలిగితే, ఆయన జీవితంలో ఆయన కలుసుకున్న ఆ స్థితిని, ఒక నిర్ణయాన్ని, మంచి నిర్ణయాన్ని తీసుకోగలిగితే నీవు కూడా దేవుని ఆలయంలో ఒక సజీవమైన రాయిగా నువ్వు మారుతావు. హల్లెలూయా! సజీవమైన రాయిగా నువ్వు మారుతావు. బలిపీఠంలో ఉపయోగపడే రాయిగా మారుతావు. మందిరం కట్టడానికి ఒక రాయిగా మారుతావు. సంఘాన్ని నిలబెట్టడానికి ఒక సజీవమైన స్థితిలో నిలబడతావు. ఇంతవరకు నువ్వు నిలబడలేకపోతున్నావంటే కేవలం నీ భక్తి ఇంకా స్థిరంగా లేదేమో, సజీవమైన రాయిగా లేవేమో. అందుకే దావీదు భక్తుడు రాశాడు కదా, ఏమంటాడు? చదవండి ఆ మాట. 118వ కీర్తనలో రాయి గురించి ఒక మాట అన్నాడు. చూడండి, 118వ కీర్తన, 118వ కీర్తన ఎన్నోది 21. నీవు నాకు రక్షణాధారుడవై నాకు ఉత్తరమిచ్చి ఉన్నావు. నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయను, మూలకు తలరాయి ఆయను. హల్లెలూయా! దావీదు ప్రవచనం చెప్తున్నాడు. అందరూ నిషేధించారు, అందరూ తృణీకరించారు, అందరూ విమర్శించారు, అందరూ ప్రక్కన పెట్టారు. చివరికి దేవుడు ఆ రాయిని ఉపయోగిస్తా ఉన్నాడు. హల్లెలూయా! హల్లెలూయా! మూలకు తలరాయిగా మారింది. యాకోబు టైంలో కూడా మనం చూస్తాం కదా, యాకోబు వెళ్తూ పారిపోతూ బేతేల్ లూజు అనే ప్రాంతంలో పడుకొని, ఆ ప్రాంతానికి లూజు అనే పేరు, పడుకొని తలగడగా ఒక రాయి పెట్టుకున్నాడు. దేవుని స్పష్టమైన దర్శనం యాకోబుకి కనబడతా ఉంది. పరలోకానికి నిచ్చెన వేయబడింది. ఒక దేవదూత పైకి వెళ్తా ఉంది, ఇంకో దేవదూత కిందికి వస్తా ఉంది. పైన సింహాసనం వేసుకొని ప్రభు కూర్చొని ఉన్నాడు. వెంటనే లేచాడు. ఇది భయంకరమైన స్థలం, ఇది విలువైన స్థలం, దేవుడు సంచరించే స్థలం, పరలోక గవిని ఇదే అని చెప్పి, దానికి బేతేలు, ఇది దేవుని మందిరమే గాని వేరొకటి కాదని చెప్పి ఆ రాయి మీద నూనె పోసి దాన్ని ప్రతిష్ఠించి తీర్మానం తీసుకున్నాడు. నేను వెళ్ళే ప్రయాణంలో నాకు ఆహారం, నీళ్లు, ఉండడానికి నివాసం దొరికి తిరిగి వస్తే నేను నా ప్రతి కష్టములో 10 నీకు ఇస్తానని తీర్మానం తీసుకున్నాడు. చూడండి, అనేకమైన రాళ్ళ గురించి మనం విన్నాం. అయితే దేవుడు కోరుకుంటుంది ఒక సజీవమైన రాయి కొరకు, సజీవమైన రాయి కొరకు, సజీవుడైన దేవుని ఆనుకున్న రాయి కొరకు,
ప్రభు సన్నిధిలో నిలబడే వారి కొరకు, ఆత్మ సంబంధంగా నడిచే వారి కొరకు, ఆత్మ సంబంధమైన మందిరంగా కట్టబడే వారి కొరకు ప్రభు చూస్తున్నాడు. అయితే దాని కొరకు మేము ఏం చేయాలయ్యా అంటే ఒక మంచి నిర్ణయాన్ని నువ్వు తీసుకోవాలి. ట్యూట్ అనే చూడండి, కార్టూస్ అనే వ్యక్తి ఇంతకుముందు చెప్పాను కదా, తనప్పుడే ఒక మంచి నిర్ణయం తీసుకుంటే, తీసుకోవలసిన వయసులో తీసుకోకుండా, తీసుకోవలసిన సమయంలో తీసుకోకుండా, తీసుకోవలసిన పరిస్థితిలో తీసుకోకుండా, జీవితం అంతా అయిపోయిన తర్వాత తీసుకుంటే నువ్వు తీసుకున్న వ్యర్థమే, ఉపయోగించుకోలేవు. దేవుని కొరకు నిలబడాల్సిన వయసులో నిలబడి, దేవుని కొరకు అడిగేయాల్సిన వయసులో అడిగేసి, దేవుని కొరకు చేయవలసిన పనులని చేయాల్సిన టైంలో తర్వాత చేస్తానులే, వయసు ఉన్నప్పుడు చేస్తానులే, బలం ఉన్నప్పుడు చేస్తానే, అవకాశం ఉన్నప్పుడు చేస్తానే, అవకాశం ఇచ్చినప్పుడు చేసుకుంటానులే, వీటి కొరకు కాదు నువ్వు పక్కన పెట్టాల్సింది. దేవుని కొరకు ఒక మంచి తీర్మానం తీసుకోవాలి, ఒక మంచి నిర్ణయం తీసుకుంది సమరయ స్త్రీ. ఆ బావి దగ్గర తాను కూర్చోవడమే తన జీవితాన్ని మార్చేసింది. యేసు ప్రభుతో మాట్లాడడం తన బ్రతుకును మార్చేసింది. మరలా ఎప్పుడు సమరయ స్త్రీ వేసేగా మరలా ఆ పాత వృత్తిలో అడుగు పెట్టినట్టు బైబిల్ చెప్పదు. ఒక నూతన సృష్టిగా మార్చబడింది, నూతనమైన స్థితిలో అడుగుపెట్టింది. సజీవుడైన దేవుని ఆనుకొని, సజీవుడైన దేవుని సువార్తను తన గ్రామం అంతటికి, తన పట్టణం అంతటికి ఆమె బోధించింది. ఒక్క సమరయ స్త్రీ అంత గ్రామం అంతటిని తీసుకోవాలని ప్రభావం చేయగలిగితే, మరి దేవుని సన్నిధిలో మనం ఉన్నాం, దేవుని సన్నిధికి వస్తున్నాం, మనం ఎంతమంది జీవితాల్లో ప్రభావితం కావాలి, మన బ్రతుకు ఎంతమందిని ప్రభావితం చేయాలి, మన మాటలు, మన క్రియలు, మన ప్రవర్తన ఎంతమందిని ప్రభావితం చేయాలి. చేయలేకపోతున్నావంటే కారణం నీవింకా ఆ నిర్ణయం తీసుకోలేదేమో, ఇంకా ఆ సజీవముడైన దేవుని దగ్గరికి సమీపించి రాలేకపోతున్నావేమో, నిర్జీవమైన రాయిగానే ఉంటున్నావేమో, నిర్జీవమైన బ్రతుకును బ్రతుకుతున్నావేమో. ఈ దినం తీర్మానం తీసుకుందాం, మార్చుకోవాలి మన జీవితాన్ని. తప్పకుండా మనల్ని బట్టి అనేకులు ప్రభావితం కావాలి. ఒక సాక్ష్యం వింటే, ఒక సంఘం ఉంది, ఆ సంఘంలో ఒక 3 స్త్రీలను పాస్టర్ గారు నిలబెట్టి చెప్తున్నాడు. మీరు కూడా చూసే ఉంటారు. ఒక్క సిస్టరు 1600 మంది నడిపించిందట. ఇంకొక ఆమె 1800 మందిని మందిరాన్ని నడిపించిందట. ఎట్లా సాధ్యం? వాళ్ళ కుటుంబం మీరు అనొచ్చు, అయ్యా వాళ్ళకే ఉందయ్యా, ఇల్లు ఉందా, వాకిలు ఉందా, కుటుంబం ఉందా, పిల్లలు ఉన్నారా, పనులు ఉన్నాయా, చేష్టలు ఉన్నాయా, పొలాలు ఉన్నాయా అనుకోండి. లేదు, కుటుంబీకులే. ఉదయకాలం లేవగానే తన పిల్లలకు వండి బాక్స్ పెట్టి స్కూల్కి పంపించిన తర్వాత, తన భర్తను డ్యూటీకి పంపించిన తర్వాత అప్పుడు దేవుని స్వార్థ చేసేదట. ఎంత 1800 మందిని నడిపించిందంటే ఆ మాటలు ఎంత ప్రభావితం చేసినాయి, ఆ మాటలు ఎంత ప్రభావితం చేసినాయి. ఒక మంచి నిర్ణయం, ఒక మంచి తీర్మానం, ఒక మంచి నిర్ణయం దేవుని సేవను ఆ ప్రాంతంలో బలంగా కట్టే విధంగా మార్చినాయి. తృణీకరించబడిన సమరయ స్త్రీ దేవుని సేవకు వారధిగా నిలబడింది. దేవుని సేవలో సజీవమైన రాయిగా మార్చబడింది. దేవుని పరికొరకు విలువైన స్థానం కలిగిన వ్యక్తిగా మార్చబడింది. ఈ పూట మనల్ని మనం ఒక మంచి తీర్మానం, నిర్ణయం తీసుకోవాలి. ఇంకా మన జీవితంలో ఈ ఉన్న యవన వయస్సులో ఉన్న శక్తిని ఉపయోగించుకొని దేవుని పని కొరకు, దేవుని సేవ కొరకు, దేవుని మందిరం కొరకు, దేవుని పని కొరకు, దేవుని రాజ్యం కట్టుట కొరకు తీసుకోవాల్సిన టైంలో తీసుకోకుండా తీసుకుంటానులే అంటే రేపు ఎలాగుంటుందో చెప్పలేం. ఈ రోజున్న వ్యక్తి రేపు బ్రతుకుతాడని చెప్పలేం. ఈ రోజున్న బలం రేపు ఉంటుందని చెప్పలేం. ఈ రోజు ఉంటున్న శక్తి రేపు ఉంటుందని చెప్పలేం. రేపు ఏమైపోతుందో చెప్పలేని స్థితి చూస్తున్నాం కదా. ఎక్కడ చూసినా ఎన్ని భయంకరమైన పరిస్థితులు కనబడతా ఉన్నాయి. ఇల్లందు ఇక్కడ ఖమ్మం దగ్గర ఇల్లందు నిన్నను మొన్న ఆ బైబిల్ను త్రొక్కేసి కాల్ చేశారు భయంకరంగా. నిన్న దినం రాజమండ్రి నుంచి ఒక పాస్టర్ గారు ఫోన్ చేసి ఆయన ఒరిస్సాకి వెళ్తున్నాడు. వాళ్ళ ఫోటోలు పంపిస్తే ఒరిస్సాలో రక్తం కారేటట్టుగా పాస్టర్లను కొట్టారు. ఎంతో భయంకరమైన పరిస్థితి మన దేశంలో కనబడుతుంది, ఇంకా రాబోతుంది. మరి ఈ టైంలో ఇంకా నీవు ఏమి పట్టనట్టుగా, ఏమి తట్టనట్టుగా
నిలబడితే ఎలా? దేవుని కొరకు చేయవలసిన స్థితిలో చేయాలి. ఒక సజీవమైన రాయిగా నువ్వు మార్చబడాలి. జీవం లేని రాయిగా నువ్వు ఉండద్దు. జీవాధిపతి అయిన దేవుని దగ్గరికి వస్తే దేవుని ఆలయంలో కట్టబడే రాయిగా మార్చబడతావు. సజీవుడైన దేవుని దగ్గరికి వస్తే నిర్ణయం తీసుకోగలిగితే బలిపీఠంలో విలువైన రాయిగా మార్చబడతావు. దేవుడి చేతిలో పడితే గొలియాతు లాంటి వాళ్ళని పడగొట్టే దావీదు చేతిలో రాయిలాగా మార్చబడతావు. హల్లెలూయా! శబ్దం గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు తీర్మానం తీసుకోవాలి. అమెరికా దేశానికి ప్యారిస్ దేశానికి ఒక పాస్టర్ గారు ప్రయాణం వెళ్తున్నారు. ఆయన కూర్చున్న సీట్ పక్కన ఒక ఆమె కూర్చుందట. ఆమె వేసుకున్న వస్త్రాలు, ఆమె కొట్టుకున్న సెంట్ అట ఈయనకు చెప్తా ఉన్నాయి, ఈమె ఒక వేశ్య, ఈమె ఒక వ్యభిచారి, తప్పుడు పనులు చేసే ఆమె అని ఈజీగా ఆమె ఆ పాస్టర్ గారు గైకొన్నాడు. వెంటనే అర్థం చేసి వెంటనే లేచి అక్కడ వ్యక్తులు ఏ హోస్టల్ని అడిగి నాకు వేరే సీట్ ఇస్తారా అని అడిగారు. అంటే లేదయ్యా, మొత్తం సీట్లన్నీ ఫిల్ అయిపోయినాయి, నువ్వు అక్కడనే కూర్చో అని చెప్పాడట. వెంటనే అసలు కూర్చోవాలని లేకున్నా ఆడ కూర్చుంటున్నాడట. అప్పుడు దేవుని ఆత్మ ప్రేరేపిస్తా ఉందంట, నీవెంతో మందికి సువార్త చెప్పావు, ఈమెకు ఎందుకు సువార్త చెప్పకూడదు? ప్రభువా, ఇటువంటి వాళ్ళకి ఎట్లా సువార్త చెప్పాలి నీవు అనుకొని మరలా దేవుని ఆత్మ ప్రేరేపిస్తే వెంటనే చెప్పాడంట, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడని చెప్పాడట. ఆమె ఒక్కసారిగా చూసి, నీకు నేను ఎవరో తెలుసా, నేను ఎటువంటి వ్యక్తిని తెలుసా అంటే వెంటనే పాస్టర్ గారు అన్నారట, నువ్వు వేసుకున్న వస్త్రాలు, నువ్వు వేసుకున్న సెంటు చెప్తా ఉంది నీవు ఒక తప్పుడు పని చేసే వ్యక్తివని. అయినప్పటికీ దేవుడు నిన్ను ప్రేమిస్తా ఉన్నాడు, దేవుడు నీ కొరకు ప్రాణం పెట్టాడు అని చెప్పగానే అసలు ఆశ్చర్యపోయిందంట. ఆశ్చర్యపోయి మెల్లమెల్లగా తన సాక్ష్యం చెప్తూ ఆ సిలువలో యేసుక్రీస్తు మరణాన్ని కళ్ళకు కట్టినట్టుగా చెబుతుంటే ఆ యొక్క దిగాల్సిన ఫ్లైట్ ఆ యొక్క ఎయిర్పోర్ట్ వచ్చేసింది. ఆ వెంటనే ఏడ్చుకుని అందరూ లేచి వెళ్తున్నారు, కానీ ఈ మాత్రం ఏడుస్తూ ఉందట. వెంటనే తన గురించి ప్రార్థన చేశాడంట. ప్రార్థన చేసి ఈ యొక్క వృత్తిని విడిచిపెట్టి, పాప పనులు విడిచిపెట్టి దేవుని కొరకు ఒక మంచి తీర్మానం తీసుకో అని చెప్పగానే వెంటనే రిటర్న్ ఫ్లైట్లో వెళ్ళిపోయింది. వివాహం చేసుకుంది, 2 పిల్లలు పుట్టారు. పెద్దవానికి ఆ పాస్టర్ గారు పేరు పెట్టిందట. పెట్టిన తర్వాత ఆమె చెప్తా ఉంది, ఆ ఒక్క గడియ, ఆ ఒక్క మీరు మా పక్కన కూర్చోకపోతే, ఆ ఒక్క సమయంలో మీరు మా పక్కన సీట్లో రాకపోతే ఈరోజు నా బ్రతుకు మారేదే కాదు, నా జీవితం ఇలాగా మార్చబడేది కాదు అని చెప్పిందట. చూడండి, దేవుని కొరకు తీసుకోవాల్సిన నిర్ణయం మన చేతిలో ఉంది. సమరయ స్త్రీ తీసుకుంది దేవుని సేవలో వాడుకోవడానికి, దేవుని కొరకు నిలబడడానికి, దేవుని పని చేయడానికి, సజీవమైన రాయిగా మార్చబడడానికి, దేవుని పనిముట్టుగా వాడబడ్డానికి. ఇంకా బైబిల్లో మనం చూస్తే చాలా మంది ఉన్నారు. క్లుప్తంగా ఒక మాట చెప్పి ముగించేస్తాను. మనం చూస్తే గిద్యోను అనే వ్యక్తి ఉన్నాడు. చదవండి ఆ మాట ఒక్కసారి. న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయము త్వరగా. న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం నుండి గిద్యోను గురించి. న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయము ఎన్నో వచనం? 12వ వచనం. చదవండి. యెహోవా దూత అతనికి కనబడి, పరాక్రమం గల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడని అతనితో అనగా, గిద్యోను, చిత్తము నా ఏలినవాడా, యెహోవా మాకు తోడై ఉండని ఎడల ఇదంతయు మాకేలా సంభవించెను? యెహోవా ఐగుప్తులో నుండి మమ్మును రప్పించినని చెప్పుచు మా పితరులు మాకు వివరించిన ఆయన అద్భుత కార్యములన్నీ ఏమాయను? యెహోవా మమ్మును విడిచిపెట్టి మిద్యానీయుల చేతికి మమ్మును అప్పగించెనని అతనితో చెప్పెను. చాలు. హల్లెలూయా. శబ్దం గట్టి హల్లెలూయా. రెండోదిగా గిద్యోను గురించి మనం చదువుతాం. గిద్యోను చరిత్ర చూడండి. ఐగుప్తు నుంచి ప్రభు మమ్మల్ని ఎలా రప్పించాడని చెప్తూ ఇక మీద ఐగుప్తులను చూడమని చెప్పాడు. ఎన్నెన్నో వాగ్దానం చేశాడు. ఎందుకు మాకు ఈ శ్రమ? నిజానికి గిద్యోను స్థితి ఎటువంటిదంటే, పిరికివాడు, భయస్థుడు, బలహీనమైన వ్యక్తి. తన హృదయం ధైర్యం కలిగిన హృదయం కాదు, బలహీనమైన హృదయం. అయితే దేవుడు ఎందుకో ఒకసారి మనం ఆలోచిస్తే, బలహీనం దేవుడు ఎన్నుకుంటున్నాడు,
తృణీకరించబడిన వారిని ప్రభు ఎన్నుకుంటున్నాడు. లోకమంతా విమర్శించిన వారిని ఎన్నుకుంటున్నాడు. లోకమంతా పనికిరారు అన్నవారిని ప్రభు ఎన్నుకుంటున్నాడు. వారిని ఎన్నుకొని బలమైన తన సేవ కొరకు బలమైన జనంగా దేవుడు మార్చుకుంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మందిరానికి వస్తున్న నీవు ఏదో నేను బలవంతురాల్ని, నాకు ధనం ఉంది, నాకు ఉద్యోగం ఉంది, నాకు జ్ఞానం ఉంది అనుకుంటున్నావా? ఏవి స్థిరమైనవి కావు. ఈరోజు ఉన్న స్థితి, మొదటి స్థితిని మర్చిపోకూడదు. మొదట దేవుని సన్నిధిలో మనం ఎలాగ వేడుకున్నామో ఆ స్థితిని ఎప్పుడు మర్చిపోకూడదు. గిద్యోను చూడండి, తన బలహీనం తెలుసు, గానుగుల చాటున దాక్కున్న వ్యక్తి అని తెలుసు. అయినా దేవుడు గిద్యోనుతోనే మాట్లాడుతున్నాడు. నువ్వు పరాక్రమం గల బలాఢ్యుడివి, దేవుని కొరకు గిద్యోను కావాలని ప్రభు ఎన్నుకుంటున్నాడు. కారణం తెలుసా? ఒక మంచి నిర్ణయం తీసుకోగల వ్యక్తి, దేవునికి భయపడే వ్యక్తి. ఎవరైతే దేవునికి భయపడతారో, దేవుని వాక్యానికి భయపడతారో, దేవుని మందిరానికి భయపడతారో, చూడండి అటువంటి వారిని దేవుడు ఇంకా బలంగా వాడుకుంటాడు. ఈరోజు నువ్వు దేవుని వాక్యానికి నువ్వు భయపడట్లేదంటే, వాక్యం అంతా అయిపోయిన తర్వాత వస్తున్నావంటే నువ్వు దేవుని వాక్యానికి భయపడినట్టే. దేవుని మందిరం పట్ల నీకు భయం లేదంటే, దేవుని సేవకుల పట్ల భయం లేదంటే అర్థం ఏంటి? ఎవరేమంటారులే, నేను లేటుగా వస్తే ఏమంటారు, నన్ను ఏమని అంటారా? ఒక్క మాట అంటే నన్ను అనగలుగుతారా పాస్టర్ గారు? ఏ విశ్వాసం నన్ను అనగలుగుతుందా అన్న స్థితిలో నువ్వు ఉన్నావేమో. ఒకవేళ అంటే నువ్వు బయటికి వెళ్ళిపోతావని సేవకుడు అనకపోవచ్చు. జాగ్రత్త. దేవుని వాక్యం పట్ల, దేవుని క్రియల పట్ల, దేవుని మాటల పట్ల భయభక్తులు కలిగి ఉండాలి. అటువంటి భయం కలిగి భక్తి కలిగిన వారిని ప్రభు ఎన్నుకొని వాడుకున్నట్టుగా, ప్రభు ఎన్నుకొని ప్రయోజనకరమైన పాత్రలుగా, ఉపయోగకరమైన పాత్రలుగా వాడుకున్నట్టుగా, సజీవమైన రాళ్ళలాగే చెక్కి తన ఆలయంలో స్తంభంగా నిలబెట్టినట్టుగా మనం చూస్తాం. గిద్యోను దేవుడంటే భయం. అట్లాంటి మనుషులు కూడా భయం. మనుషులంటే ఇంకా భయం. మనుషులు ఎవరైనా ఒక మాట అంటే చాలా భయం. కానీ దేవుడి వాక్యం గిద్యోను దగ్గరకు వస్తుంది. నువ్వు పరాక్రమం గల బలాఢ్యుడు, ఈరోజు యుద్ధం నువ్వే చెయ్యాలి. అయ్యా మేమెలా చేయగలవు? దేవుడు నీకు తోడుగా ఉండబోతున్నాడు, నువ్వు నిర్ణయం తీసుకో అంటే దేవునికే పరీక్ష పెట్టిన వ్యక్తి గిద్యోను. అంటే ఎంత భయస్థుడో మనం అర్థం చేసుకో. ఎవరైనా చూడండి, మనం మనుషులకు పరీక్షలు పెడతాం. ఇప్పుడు స్కూల్లోకి వెళ్తే ఇప్పుడు FA1 స్టార్ట్ కాబోతుంది ఈ మంత్ ఎండింగ్లో. స్కూల్కి వెళ్తే టీచర్లు పిల్లలకు పరీక్షలు పెడతారు. కానీ ఇక్కడ ఏకంగా గిద్యోను దేవునికి పరీక్ష పెడతా ఉన్నాడు. నువ్వు నాకు తోడున్నావని రుజువు కావాలి, నువ్వు నా పక్షాన ఉన్నావని రుజువు కావాలి, నువ్వు నా వెంట నడుస్తున్నావని రుజువు కావాలి అని పరీక్ష పెట్టి దేవుని చిత్తాన్ని తెలుసుకొని దేవుని చేతిలో తన సమయాన్ని, తన బలాన్ని, తన జీవితాన్ని పెట్టిన వ్యక్తి. వెళ్ళాడు 300 మందితో, అంటే వెళ్ళిన వ్యక్తులు చాలా మంది, 10,000 మంది వెళ్ళారు. కానీ ఆఖరికి మిగిలినంత మంది చెప్పాలి. అందరూ చెప్తలేరు, శబ్దం వస్తలేదమ్మా. అయ్యో, అందరూ ఉపవాసాలు ఉండి వస్తారు, ఉపవాస పాడుతూ నడుస్తుంది మన దగ్గర. 300 మంది ఎన్నుకుంది చాలా మందిని. కానీ ప్రభుకు కావాల్సింది ఏంటో తెలుసా? ప్రభుకు కావాల్సిన సంఖ్య కాదు, దేవుని చేతిలో ఉండి దేవుని కొరకు వాడబడాల్సిన వారు కావాలి. దేవుని కొరకు చూడండి, తన జీవితాలైనా ఏదైనా సమర్పించుకొని అడుగేసేవారు కావాలి. అందుకే ఆఖరికి మిగిలింది 300 మంది. ఆ 300 మంది తీసుకెళ్ళాడు. కొన్ని వేల మంది శత్రువులను ఈ 300 మందితోనే పంపించి యుద్ధం చేయించి అసలు ఓడిపోతారని వీళ్ళకు కూడా అనుకుంటున్న వేళ దేవుడు అక్కడ విజయాన్ని ఇచ్చాడు. హల్లెలూయా, చెప్పు గట్టిగా హల్లెలూయా. ఘనమైన విజయాన్ని ఇచ్చాడు. కారణం తెలుసా? సజీవమైన రాయిని ఆనుకున్న వారు సజీవులుగా వెళ్ళారు. ఈరోజు సజీవుడైన దేవుని ఆశ్రయిస్తున్న నీవు నిర్జీవ స్థితిలో ఉండడానికి వీలు లేదు, బలహీన స్థితిలో ఉండడానికి వీలు లేదు, బలహీన స్థితిలో అడగడానికి వీలు లేదు. నీవు కూడా ఒక సజీవమైన స్థితిలో, నూతన బలముతో, నూతన శక్తితో, నూతన ఆరోగ్యంతో, నూతనమైన ఆలోచనతో నువ్వు ముందడుగేయాలి. దేవుడు కోరుకుంటున్నాడు నిన్ను ఒక నూతన స్థితిలోకి నింపాలని, నూతన స్థితిలో వాడుకోవాలని.
కనుక దానికి కావాల్సిన ఒకటి, దేవుని కొరకు ఒక మంచి నిర్ణయం తీసుకో. దేవుని సన్నిధిలో ఒక మంచి నిర్ణయం తీసుకో, ఒక మంచి తీర్మానం తీసుకో, దేవుని చేతికి అప్పగించుకో. నీ కుటుంబాన్ని దేవుని చేతిలో పెట్టు. దేవుని పనిలో వారు వాడబడే విధంగా ప్రయత్నించు. ఒక దినం వస్తుంది, దేవుడు ఖచ్చితంగా మిమ్మల్ని కూడా బలమైన స్థితిలో వాడుకుంటాడు. ఆత్మ సంబంధమైన మందిరం కట్టుటలో మూల స్తంభంగా వాడుకుంటాడు. దేవుని సన్నిధికి, దేవునికి బలి అర్పించే ఆ బలిపీఠంలో మూల రాయిగా నిన్ను వాడుకుంటాడు. గొలియాతు లాంటి వాళ్ళని పడగొట్టడానికి దావీదు చేతిలో ఆయుధంగా నిన్ను వాడుకుంటాడు. శత్రు సైన్యాన్ని పడగొట్టడానికి దేవుడిని వాడుకుంటాడు. అటువంటి కృప దేవుడు మీ అందరికీ అనుగ్రహించునుగాక. తృణీకరించబడిన సమరయ స్త్రీ దేవునికి సమయం ఇచ్చింది. దేవునికి చేతిలో తన ఒక వారధిగా మారడానికి నిలబడింది. నిర్జీవమైన రాయిగా ఉన్న తను సజీవమైన రాయిగా మార్చబడానికి ఇష్టపడింది. గిద్యోను దేవుని చేతికి అప్పగించుకున్నాడు. ఈ ఇద్దరు తీసుకున్న తీర్మానాలు ఘనమైన విజయాలు ఇచ్చాయి. దేవుని సేవలో, దేవుని సేవలో బలమైన విజయాలు ఇచ్చాయి. దేవుని కొరకు బహుబలమైన విజయాలు దేవుడు అనుగ్రహించే విధంగా చేశాయి. కనుక ఈ దినం మనం కూడా పేతురు సంఘం నిలబడింది. ఈ మాటలు ఎవరికి చెప్తున్నాడు? పేతురు తన సంఘానికి చెప్తున్నాడు. కష్టమైన సమయంలో వచ్చినా కూడా మీరు వెనుదిగిపోలేరు. శోధనలు వచ్చాయి, మనుషులంతా మిమ్మల్ని చీ అంటూ ప్రక్కన పెట్టారు, తృణీకరించారు, విసర్జించారు. అయినా మీరు మాత్రం దేవుని మందిరం కట్టుటలో ఆత్మ సంబంధమైన మందిరంగా మీరు నిలబడ్డారు. సజీవమైన రాళ్లలాగా, పడిపోని రాళ్లలాగా, పాడైపోని రాళ్లలాగా, బలమైన పునాదిలాగా మీరు నిలబడ్డారు. ఇది మన సంఘం కూడా అలాగ నిలబడునుగాక. రానున్న దినాలు ఇంకా శ్రమలు ఎక్కువ కావచ్చు, ఇంకా పరిస్థితులు విరుద్ధంగా మారొచ్చు. దేవునికి, దేవుని సేవకు, దేవుని మందిరానికి విరుద్ధంగా మారినా నీవు మాత్రం దేవుని కొరకు నిలబడే సజీవమైన రాయిగా నువ్వు మార్చబడునుగాక. మరి మారాలి అంటే ఒక మంచి తీర్మానం తీసుకోవాలి, మంచి నిర్ణయం తీసుకోవాలి దేవుని కొరకు. రెండోదిగా, దేవుణ్ణి ఆనుకున్నవారు, ఈ సజీవమైన రాయి ఎవరైతే ఏ నిర్జీవమైన రాయి ఆనుకుంటుందో వారు కూడా సజీవులుగా మార్చబడతారు. సజీవుడైన దేవుణ్ణి ఎవరైతే ఆనుకుంటారో, ఆనుకుని బ్రతుకుతారో వారు కూడా నిర్జీవమైన స్థితిలో బ్రతకరు, జీవం కలిగి అడుగులు వేస్తారు. దేవుడు ఆ కృప మీ అందరికీ అనుగ్రహించునుగాక. నూతన స్థితి ప్రభు మీకు ఇచ్చునుగాక. నూతనమైన కృప మీకు ఇచ్చునుగాక. సజీవమైన రాళ్ళలాగా మార్చబడుదురుగాక. దేవుడి కొరకు నిర్ణయాలు తీసుకుందురుగాక. దేవుడు ఆ కృప మీ అందరికి ఇచ్చునుగాక. ప్రార్థన చేద్దాం, అందరూ మోకరించి, ప్రభువా నీ చేతిలో ఒక సజీవమైన రాయిగా నన్ను మారుకో ప్రభువా. నీ చేతిలో తన విలువైన పాత్రగా, విలువైన పనిముట్టుగా, విలువైన ప్రభువా ఆయుధంగా నన్ను నిలబెట్టుకో ప్రభువా. నిజమే ప్రభువా, ఎంతకాలం నుంచి మందిరానికి వస్తున్నాను, కానీ ఒక మంచి నిర్ణయం తీసుకోలేకపోతున్నాను. ఒక్క గడియ సమరయ స్త్రీ జీవితాన్ని మార్చేస్తుంది. ఆ ఒక్క తీర్మానం సమరయ స్త్రీ బ్రతుకును మార్చేసింది, సజీవమైన రాయిగా మార్చేసింది. సజీవుడైన దేవుని ఆనుకున్న సమరయ స్త్రీ బ్రతుకు మారినట్లుగా నా జీవితంలో ఒక నూతన స్థితి రావాలి ప్రభా. యవనస్తులు తీర్మానం తీసుకున్నాం, ఇంకా బాప్తిసం లేకపోతే, ఇంకా రక్షణ లేకపోతే, ఇదిగో తీసుకోవలసిన టైంలో తీసుకోవలసిన టైంలో అడుగు వేయకపోతే తర్వాత నువ్వు ఎన్ని నిర్ణయాలు తీసుకున్నా అవకాశం ఉంటుందో తెలియదు, ఆ పరిస్థితి ఉంటుందో తెలియదు, ఆ అనుకూలత ఉంటుందో తెలియదు. ఇది నువ్వు ఒక నిర్ణయం తీసుకో, ప్రభువా నీ కొరకు నిలబడతానయ్యా. రెండు చేతులు ఆకాశం పెట్టి అడుగుదాం, ప్రభువా నన్ను ఒక సజీవమైన రాయిగా మార్చయ్యా. నేను ఇంకా నిర్జీవ స్థితిలో ఉన్నానయ్యా, నిర్జీవమైన భక్తి చేస్తున్నానయ్యా, నిర్జీవమైన అనుభవాలు నడుస్తున్నానయ్యా, విశ్వాసం లేని వ్యక్తులుగా నిలబడుతున్నానయ్యా. తండ్రి, వాగ్దానం నమ్మని వ్యక్తులుగా ఉన్నానేమో, నన్ను ఒక సజీవమైన రాయిగా మార్చండి అయ్యా. తీసుకో తీర్మానం. అందరూ మోకరించి, ఒకప్పుడు ఏమీ లేనప్పుడు మనల్ని ప్రభు ఎంతగా దీవించాడు. హల్లెలూయా. కన్నీరు, దుఃఖము, బాధయు, నిరాశలన్నీ తొలగించే దేవుడు ఆయన. ఈ దినం ప్రభువా నన్ను ఒక సజీవమైన రాయిగా మార్చు ప్రభువా. నిన్ను ఆనుకుని బ్రతికే కృప నాకు దయచేయండి అయ్యా. నిన్ను ఆనుకుని జీవించే తత్వం నాకు దయచేయండి అయ్యా.
ఎవరొస్తున్నారా? ఒక మంచి నిర్ణయం తీసుకోండి. దేవుని చేతికి అప్పగించుకుంటే, దేవుని కొరకు నిలబడితే, దేవుడు ఒక బలమైన పాత్రగా, బలమైన వ్యక్తులుగా నిన్ను వాడుకోవాలని ప్రభు ఆశపడుతున్నాడు. ఇంకా బాప్తిసం లేదా? ఇంకా పాప క్షమాపణ లేదా? ఇంకా మారు మనసు లేదా? ఇప్పుడే తీసుకో అవకాశం దేవునికి ఇస్తా ఉన్నాడు. ఇదిగో ఇప్పుడే నేను బాప్తిసం తీసుకుంటాను, ఇప్పుడే నేను రక్షించబడతాను. ఇదిగో ట్యూటో అనే కార్తుస్ అనే వ్యక్తి, సైంటిస్ట్, 40 సంవత్సరాలు ప్రయాసపడ్డాడు. కానీ ఒక మంచి నిర్ణయం తీసుకోలేకపోతే తన జీవితం ఎందుకలా? 40 సంవత్సరాల తర్వాత తీసుకున్న ఉపయోగం లేదు. ఇదిగో ఈ యవన దశలో దేవునికి ఇచ్చిన శక్తితోనే, దేవునికి ఇచ్చిన బలముతోనే, దేవుని చేతుల పనిముట్టిగా, పాత్రగా వాడుకోగలిగితే దేవుని ఇంకా బలంగా వాడుకుంటాడు. అందరం ప్రతి ఒక్కరం యేసయ్యా నీ చేతులను వాడుకోండి అయ్యా. నీవు మమ్మల్ని ఎంతగానో దీవించావు, ఏమీ లేనప్పుడు మమ్మల్ని ఎంతగానో బ్రతికించావు.